శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తున్నాను. ముందుగా గోచారం 21 జూలై 2024 నుండి 26 జూలై 2024 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో కుజుడు, గురువు, కర్కాటక రాశిలో రవి, శుక్రుడు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. ఈ మధ్యకాలంలో తరచుగా ప్రతి ఒక్కరూ అడిగే అంశం అండి ఇది. పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, వీళ్ళు తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటారా, లేకపోతే ప్రేమ వివాహానికి మక్కువ చూపిస్తారా, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్న దాని గురించని ఎక్కువగా ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది. వాస్తవానికి మూడొంతులు అక్కడ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మనం చెప్పిన మాట పిల్లలు వినిపించుకోరు. అక్కడ వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలకే అభిప్రాయాలు అనేవి కనిపించినప్పుడు, ఆ వాసనలు అనేవి వచ్చినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వస్తే, ఒక జాతకస్తుడో జాతకురాలు జాతకం చూసినప్పుడు లగ్నాధిపతి స్థానము, ఈ ప్రేమ వివాహాలకు సంబంధించి పంచమాధిపతి, అష్టమాధిపతి స్థానము, అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటాము, అది పెద్దలు నిశ్చయించిందైనా కావచ్చు, లేదా మనం సొంతంగా ఇష్టపడి ప్రేమ వివాహమైనా కావచ్చు, అందులో నిలబడగలుగుతారా లేదా, ఆ ప్రయాణం అనేది పూర్తిగా కొనసాగించగలుగుతారా లేదా, లేదా అర్ధాంతరంగా వీళ్ళంతట వీళ్ళు విడిపోతారా, లేదా ఇతరితర అనారోగ్య సమస్యలతో ఎడబాటు కనిపిస్తున్నదా అన్నది చూడడానికి సప్తమ స్థానము, దశమ స్థానము, చతుర్థ స్థానాన్ని మనం లెక్కలు వేసుకొని చూడవలసి ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము, మేము 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాము, 10 సంవత్సరాలుగా మాకు ఎంతగానో అవగాహన ఉంది, మేము కలిసి బ్రతుకుదాం అనుకుంటున్నాము, మాకు పెళ్లి చేయండి అని నిద్రాహారాలు మాని ఏదో రకరకాల బెదిరింపులు చేసి, ఉద్యోగాలు మానేసి, ఇంట్లో తినటం మానేసి, తల్లిగారితో మాట్లాడటం మానేసి, విదేశాలలో ఉన్న వాళ్ళైతే అసలు అడ్రస్సే ఉండరు, ఏదో బతుకున్నామన్నట్టుగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఏంటి విషయం అని అంటే, మేము ఇష్టపడుతున్నటువంటి వ్యక్తితో పెళ్లి చేస్తామని అనటం లేదు కదా, కాబట్టి మీతో మాకెందుకు ఈ సంబంధాలు, మీరు ఒప్పుకునేంత వరకు మేము పెళ్లి చేసుకోము, మేము పెళ్లి చేసుకోవాలి మీరు ఒప్పుకోండి. ఈ రకమైనటువంటి అంటే సామరస్యంగానో సున్నితంగానో బతిమాలటము, ఏదో మృదువుగా ప్రయత్నం చేయడం కాకుండా కాస్తంత కఠినంగానే తల్లిదండ్రులతో చాలామంది పిల్లలు ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఎటువంటి కమెంటు చేయదలుచుకోలేదు. మీరు ఇష్టపడన్నా పెళ్లి చేసుకోండి, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా చేసుకోండి. చేసుకున్న తర్వాత కలిసి ఉండగలుగుతామన్న నమ్మకం ముందున్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? ఆ తర్వాత ఎప్పుడో గ్రహస్థితులు గుర్తుకొస్తాయి, కంపాటబిలిటీ గుర్తుకొస్తుంది, మా జాతకాలు పొంతనలు కుదరలేదట, అందుకే మేము విడబడిపోతున్నామని అక్కడ మా లాంటి వాళ్ళని తీసుకురావటము, గ్రహాలను తీసుకురావటము. మరి ముందు 10 సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు ఆ గ్రహాలే కదమ్మా మిమ్మల్ని కలిపింది, మరి పెళ్ళైన తర్వాత ఆ గ్రహాలు ఏం పాపం చేశాయని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2 పిల్లల్ని కన్న తర్వాత ఇతనితో నేను ఉండలేను, ఈవిడతో నేను ఉండలేను, ఆవిడతో నాకు కుదరటం లేదు. ముందు జరిగినటువంటి అంశం ఏంటి, అక్కడ ఆ రోజు మీరు మాట్లాడిన మాటలేంటి, ఆ తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలేంటి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ బుద్ధి కుశలత్వం, మీ ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో, మీ జాతకంలో ప్రధానమైనటువంటి 2 గ్రహాలు, ఈ లగ్నాధిపతి, అష్టమాధిపతి, సప్తమాధిపతి, వీళ్ళందరినీ మనం పక్కన పెడితే చంద్రుడి యొక్క గ్రహస్థితి, బుధుడి యొక్క గ్రహస్థితితో నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. పైగా పక్కన వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము. ఈ పెళ్ళిళ్ళకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క 2 గ్రహాలు ఇస్తున్నటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అక్కడ క్లియర్గా అక్కడ సుస్పష్టంగా కనిపించడం అనేది జరుగుతున్నది. ఇది వాస్తవము, ఇది యథార్థం. మనం ఇష్టపడ్డాం ఈ రోజున, కాబట్టి ఏదో ఒకటి చేసి ఒప్పించాలి,
నయానా భయానా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము, కొన్నాళ్ళు మనం మాట్లాడకుండా ఉంటే తల్లిదండ్రుల అంగీకారం దొరుకుతుందని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి అదే పెళ్ళి నిలబెట్టుకోవడానికి మరి మీరు ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు అంత బాధపడి క్షోభించి సరేలే నా పిల్లలే కదా, పస్తులు పడుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఏదో ప్రేమించామంటున్నారు, తెలుసో తెలియక ఏదో జరిగిపోయింది, సరేలే నాయన అని చెప్పని పెళ్లి చేయడము, ఏడాది తిరిగే లోపల ఎవరి పుట్టిళ్లలో వాళ్ళు కూర్చోటము, రెండో పెళ్లికి అప్లికేషన్లు పెట్టుకోవడము, విడాకులు కూడా తీసుకొని వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నది. తల్లిదండ్రులను నొప్పించి వాళ్ళ మనసు క్షోభించే విధంగా మీరెట్టి పరిస్థితుల్లో ఏ ప్రయత్నాలు చెయ్యొద్దు. ఒకవేళ ఇష్టపడ్డప్పటికీ కూడా చాలా మృదువుగా మీరు చెప్పచ్చు. సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. అవతల వాళ్ళను బాధపెట్టి వాళ్ళని క్షోభకు గురి చేసి 10 మందితో వాళ్ళు మాటలు పడేలాగా మీ పిల్లల్ని మీరు కడుపులో పెట్టుకొని చూసుకోలేరా, ఏదో వాళ్ళు ప్రేమించినంత మాత్రాన ఇలా రోడ్డు మీదకు వదిలేయాలా? వాస్తవం అది కాదు. కానీ ఈ రకమైనటువంటి నిందలన్నీ కూడా వాళ్ళు పడటము, నానా రకాలుగా వాళ్ళు క్షోభించడము, ఈ రకంగా వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసినప్పటికీ దాని ద్వారా మీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ చిన్న అంశాన్ని గ్రహించండి. ఏ విషయమైనా ఏ వ్యవహారమైనా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనంతోనే అది పరిపూర్ణంగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇతరితర గ్రహాలు కావచ్చు, ఇతరితర ఏ రకమైనటువంటి దుష్పరిణామాలు కావచ్చు, తల్లిగారి రక్షణ ఉండి ఆవిడ ఆశీర్వచనం తీసుకున్నట్లయితే సాక్షాత్తు మృత్యువే ఎదురుగుండా వచ్చినప్పటికీ అది వెనుదిరగక తప్పదు. ప్రస్తుతం చాలామంది సంబంధాలు చూస్తున్నారు, తల్లిదండ్రులు పొందలకి తీసుకురావటం కలిసిందని చెప్పినప్పటికీ మాకు మా పిల్లలు నచ్చలేదని చెప్పి అంటున్నారండి, అందుకనే ఇంకా వెతుకుతున్నామని చాలామంది చెప్పడం అనేది జరుగుతున్నది. ముందర వాస్తవాలు మీ నోటి నుండి మీ తల్లిదండ్రులకు తెలపండి. మీ అభిప్రాయాలను వాళ్ళు గౌరవిస్తారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఎవరెవరో స్నేహితులు, ఊర్లో ఉండే ఎవరెవరో సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని మీ కుటుంబాన్ని మాత్రం మీరు 4 ముక్కలు చేసుకోవద్దు. భవిష్యత్ తరాలకి ఇన్స్పిరేషన్గా మిగలగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకునే విధంగా కొన్ని నూతన ఆలోచనలు, ప్రణాళికలు వేయగలుగుతారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ధనవస్తు లాభాలను అందుకోగలుగుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. బుకింగ్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు నెరవేరుతాయి. సంతాన సంబంధిత విషయాలలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వాళ్ళ పురోగతి కోసం మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు, ఇతరితర రికమెండేషన్లు, కొంతమంది ద్వారా ఆర్థిక సహాయం కూడా ఇప్పించగలుగుతారు. వాళ్ళకి ప్రయోజనాలను దక్కే విధంగా మీరు పరితపిస్తారు. విదేశాలలో ఉన్న మీ వారి యోగక్షేమాల గురించి ఆలోచనలు జరపడం అనేది జరుగుతుంది. కొన్ని పరిణామాలలో మార్పుల కారణంగా చేదు అనుభవాలు ఎదురవటము, అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరిస్థితులు బాలేవు అన్న నేపథ్యంలో కొన్ని వినకూడనటువంటి వార్తలు వినటము, ఈ రకమైనటువంటి పరిణామాలకి ఈ యొక్క గ్రహస్థితి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. స్థిరచరాస్తులకు సంబంధించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. అన్నీ నెరవేరాయి, చక్కగా మనం ఏర్పాటు చేసుకోగలుగుతాము, ప్రారంభించుకోగలుగుతాము అన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి కొసమెరుపుగా కొన్ని పరిణామాలు అనేవి జరగటము, మీ యొక్క పనులు బాధ్యతల్లో కొన్ని మార్పులు అనేవి రావటము, కొంతమందికి మీరు సహకరించవలసినటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడటము, మీరు ప్రారంభించాలనుకున్నటువంటి వ్యాపారం తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయబడడం అనేది జరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. కొన్ని కార్యరూపంలో ప్రవేశపెట్టాలనుకున్నటువంటి ప్రిన్సిపల్స్ని వెంటనే మీరు అమలు పరచగలుగుతారు. వాళ్ళ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేకపోవటం, వాళ్ళకి సేవ చేయవలసినటువంటి పరిస్థితులు రావటం కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి.
దూర ప్రాంత ప్రయాణాలలో కుటుంబ సమేతంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మొక్కుబడులను ఎట్టకేలకి చెల్లించుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. విపరీతమైనటువంటి రుణ బాధలు ఉండి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణ బాధల నుండి బయటపడగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. కీలకమైనటువంటి సందర్భాలలో సహోదర సహోదరి వర్గంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే నవదుర్గా పాశుపత హోమాన్ని ఏదైనా శక్తిపీఠంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. రుణ సంబంధమైనటువంటి సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడడానికి కాను కొన్ని కీలక నిర్ణయాలని తీసుకోగలుగుతారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ రుణాలను చెల్లించడం కోసం మళ్లించే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. సంతానానికి సంబంధించి కొన్ని నూతన అలవాట్లు, కొన్ని ప్రక్రియల్ని ప్రారంభించాలి. వాళ్ళ భవిష్యత్తుని మనం మంచిగా తీర్చిదిద్దాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు, ముఖ్యమైనటువంటి విషయాలలో అయిన వాళ్ళు దూర ప్రాంతం నుండి ఎంతగానో శ్రమించినప్పటికీ, ప్రయత్నాలు చేసినప్పటికీ మీకు ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. మన ఫైల్స్ అక్కడ కదలటం లేదు, కొన్ని కారణాల నిమిత్తం ప్రస్తుతానికి ఇంకా పురోగతి లేదు అన్న విధమైనటువంటి మాటలు వినపడతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. చిన్న పొన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, ట్రావెల్స్ వారికి, ఆటోలు నడిపించుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. వడ్డీలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వడ్డీలను చెల్లించడానికి సకాలంలో మీకు సక్రమంగా ధనం అందే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వినగలుగుతారు. మీరు రావాలన్నటువంటి విధంగా కొన్ని ఆహ్వానాలు, శుభపత్రికలను అందుకోగలుగుతారు. ఆహార నియమాల పట్ల, ప్రత్యేకించి ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ప్రతి ఒక్క విషయానికి మీ ఆరోగ్యము, మీ ఆలోచనలు, మీ మాట తీరే ప్రధానమైనటువంటి ప్రస్తావనగా మిగలబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. మీ ద్వారా వాళ్ళకు రావాల్సినటువంటి మాటపూర్వకమైనటువంటి సహాయం కావచ్చు, ధనపూర్వకమైనటువంటి సహాయం కావచ్చు, సకాలంలో మీరు అందించగలుగుతారు. మీ గౌరవ మర్యాదలను దక్కించుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న నేపథ్యంలో మీకు ఒక దృఢ సంకల్పం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే చెడు చేసేవారు ఉన్నప్పటికీ, రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, అవన్నీ కూడా మనకి శక్తికి మించిలాగా భారంగా అనిపిస్తున్నప్పటికీ నేను ఎంతైనా చేస్తాను అన్న నేపథ్యంలోనే మీ ఆలోచనలు ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. గృహప్రవేశానికి సంబంధించి, శుభకార్యాలకు సంబంధించినటువంటి ముహూర్తాలను, డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో ప్రయాణానికి కావలసినటువంటి వనరులను, ఇతర విషయాలను సమకూర్చుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఈ గురువు యొక్క అనుగ్రహం కోసం ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించి చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో
అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో, తృతీయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో ఉండటం అనుకూలమైనటువంటి ఒప్పందాలకి కారణమవుతుంది. వ్యాపార నిమిత్తం తీసుకునే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం స్నేహితుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు అక్కరకు వస్తాయి. రుణబాధల నుండి బయటపడడానికి కాను చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలిగి ఉండటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి విషయము. మనకు బయట వాళ్ళతో స్నేహంగా ఉన్నా ఉండకపోయినా మన వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తికి మన అన్యాయం చేయకూడదు. మన ధర్మం మనం బాధ్యతగా నిర్వహించాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. జీవిత భాగస్వామి కంటతడి నీరు పెడితే అది మన యొక్క వైఫల్యం. ఇది గ్రహించి మెలగండి. ఎవరినో ఉద్ధరిస్తున్నాము, ఎవరి కన్నీళ్ళలో తుడుస్తున్నాము, ఎవరికో ఆర్థిక సహాయం చేస్తున్నాము, మాట సహాయం చేస్తున్నాము. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అవి నిరాశ అయిపోయి బాధపడుతున్నప్పుడు మనం ఏం సాధించినట్టు ఈ జీవితానికి? మన పిల్లలు కూడా అదే విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మన ప్రవర్తనలో మార్పులు తీసుకురావటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి విషయము. ఇక్కడ ఎవరితోనో గొడవలు పెట్టుకోమని నేను సలహా ఇవ్వటం లేదు. అయిన వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా గొడవలు పెట్టుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి. శుభవార్తలను వినగలుగుతారు. శుభ ఆహ్వానాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి విషయాలను గ్రహించగలుగుతారు. కొంతమంది ద్వారా పరిచయస్తులను ఎక్కువగా పలకరించడం, వాళ్ళతో మాట్లాడటం, ఎన్నో తెలియని విషయాల గురించి తెలుసుకునే విధంగా మీ యొక్క ఆసక్తి ఆతృత ఉండటం అనేది మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకునే వాళ్ళకి, ఎంత చేసినప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్తో మూలిగే వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్న ఆలోచనలు మీకు మేలును కలగజేస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు, ఇతరితర అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. అవన్నీ అంగీకరించగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు. బహుమతుల రూపంలో కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ముమ్మాటికి ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, రుద్ర కవచాన్ని పఠించండి. వ్యాపార నిమిత్తం నష్టాలు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. స్నేహితులకి, సహోద్యోగులకి అండగా నిలబడతారు. మీ చేతనైనటువంటి పనులను వాళ్ళకి చేసి పెట్టగలుగుతారు. మీకు ఏం బాగున్నా బాలేకపోయినా నా వాళ్ళు నన్ను అడిగారు, నా వాళ్ళకి నేను అండగా నిలబడాలి అన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తల్లిదండ్రులను ఏమాత్రం కష్టం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన, విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రయోజనాలు రాని వాళ్ళు, ఇతరితర ఆలోచనలతో ఉన్నవాళ్ళు మీకు చెడు మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. ముమ్మాటికి తగు జాగ్రత్తలు పాటించండి. మంచో చెడో ఈ జన్మకి వాళ్ళు మన తల్లిదండ్రులు. ఖచ్చితంగా వాళ్ళని మనం చూసుకోవాలి. మన శక్తి కొలది మనకున్న దాంట్లో వాళ్ళని ఖచ్చితంగా బాగానే చూసుకోవాలి. వాళ్ళకున్న దాంట్లో మనల్ని చూసుకున్నారు, అదేవిధంగా మనం కూడా చూడాలి. ఈ రకమైనటువంటి విచక్షణ జ్ఞానము, గౌరవము మీకున్నట్లయితే ఉత్తరోత్తర భవిష్యత్తులో
ఇది ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది. ఎంతోమంది దీన్ని ప్రాక్టికల్గా పాటించి చూశారు, వాళ్ళకి ప్రయోజనాలు దక్కాయి. ఏవో ప్రయోజనాలు దక్కుతాయని కాదు, మన వాళ్ళు చెప్పారు సాక్షాత్తు అమ్మే మనకి దేవుడని, తండ్రిని మనం దైవస్వరూపంగా చూడాలి, గురువుగారికి మర్యాద ఇవ్వాలి, వీళ్ళందరి తర్వాతే దేవుడు అనేవాడు కూడా వస్తారు. వీళ్ళని బాగా మనం చూసుకోలేనప్పుడు ఎందుకు మనల్ని అందరూ బాగా చూసుకోవాలి? ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తించండి. రక్త సంబంధం ఉంది, పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోనప్పుడు బయట వాళ్ళు మనల్ని ఎందుకు చూడాలి? ఈ రకమైనటువంటి అభిప్రాయాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి, లేదా ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. ఈ యొక్క గొడవలకి కావచ్చు, ఈ రకమైనటువంటి మనస్తత్వానికి కేవలంగా ప్రధానమైనటువంటి అంశం ధనమే అయినట్లయితే ఎన్నో మార్గాల ద్వారా అది సంపాదించవచ్చు. దానికోసం కుటుంబాన్ని మాత్రం కూల్చుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి, అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో నూతన బాధ్యతలను స్వీకరించగలుగుతారు. బదిలీ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. శనేశ్వర ఆలయంలో తైలాభిషేకం చేయించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించి మెడలో కాలభైరవ రూపం ధరించండి. 21 ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. మనశ్శాంతి ఏర్పడుతుంది, మానసిక ఉత్సాహాన్ని సంపాదిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీడియేటర్ విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ విషయ వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎంతకాలంగానో గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో విఫలమవుతున్నట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని ఒకసారి జరిపించి తిరిగి ప్రయత్నం చేయండి. అనుకున్న విధి విధానంగా మంచి పోస్ట్కి ఎంపిక అవ్వగలుగుతారు. 3-4 మార్కులతో ప్రత్యేకంగా ఉద్యోగం చేజార్చుకుంటున్న వాళ్ళకి ఇది అత్యంత ఉత్తమమైనటువంటి అంశం. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలలో నిర్లక్ష్యం తగదు. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి పురోగతిని, ధనాన్ని అందుకోగలుగుతారు. నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ప్రత్యేకించి తల్లిదండ్రులు ఉండటానికి ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేయాలని ఆలోచించే వారికి ప్రస్తుత పరిస్థితుల రీత్యా మంచి ఇంటిని కొనుగోలు చేయగలుగుతారు. ఆ ఇంటి మీద ఉన్నటువంటి అప్పును కూడా చాలా సునాయాసంగా తీర్చే విధంగా నూతన అంశాలు అనేవి ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. ప్రేమ వివాహాల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక విధంగా ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా నిశ్చయించుకుంటారు. వ్యాపార ఒప్పందాలలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీ దృష్టికి రావటం, అవి మీరు ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం, ఈ సందిగ్ధ స్థితిలో మనం ముందుకు వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వదిలేయండి. వీటి ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు. అంతి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఎలాగో చూస్తూనే ఉన్నాము, పరిస్థితి మనకు అనుకూలంగా లేదని అనుకున్నప్పుడు, మనం ఇంకా ఇరుక్కుపోయే అంశాలు అందులో పెట్టినప్పుడు మనం ప్రత్యేకించి ఇప్పుడు సంతకం పెట్టి మరి హామీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ కష్టం ఏదైతే ఉందో అది బయటికి వచ్చి ఒంటరి పోరాటం చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రయోజనాలు దక్కుతాయి. ఇతరితర ఏమైనా డౌట్లుంటే సంప్రదించండి, మనం మాట్లాడదాము. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను
ఖచ్చితంగా పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో పరిమళ గంధంతో జువాజీ పౌడర్తో స్వామివారికి అభిషేకం జరిపించండి. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. వ్యాపార నిమిత్తం అనుకూలమైనటువంటి మార్పులు లేనప్పుడు, వివిధ రకాలైనటువంటి సమస్యలు ఎప్పుడు ఏర్పడుతున్నట్లయితే రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన చెయ్యండి. వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆహార నియమాలను ఖచ్చితంగా ఉల్లంఘిస్తారు. ఏది పడితే అది తినటం, ఎలా పడితే అలా లైఫ్ స్టైల్లో మాత్రం మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. సమయానికి తినటము, నిద్రపోవటము, ఈ రకమైనటువంటి అంశాలకి మీ జీవితం చాలా దూరంగా ఉంటుంది. విందు వినోదాలలో తరచుగా పాల్గొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. శుభ ఆహ్వానాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ వారు మిమ్మల్ని గుర్తుంచుకొని మీకు ఆహ్వాన పత్రిక పంపించడం ఆశ్చర్యపడే విధంగా అనిపిస్తుంది. కొన్ని కారణాల నిమిత్తం, వాళ్ళకు మీతో రాబోయే అవసరాల నిమిత్తం వాళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు వెనువెంటనే గ్రహించగలుగుతారు. అత్యంత సన్నిహితుల ద్వారా కీలకమైనటువంటి విషయాల గురించి ఒక అవగాహన కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. చిన్న పొన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఆటోలు నడిపే వారికి, డిస్ట్రిబ్యూషన్ మీద వస్తువులు అమ్ముకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, లాయర్లకి, డాక్టర్లకి చేతి నిండా ఉపాధి ఉండే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త ఆంక్షలు వచ్చినప్పటికీ వాటి ద్వారా మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ ఉండదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. విజయవంతంగా కొనసాగించగలుగుతారు. ఫుడ్ వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతిలో ఉన్న ఏ చిన్న పనినైనా నేను ఉపయోగపరుచుకోవాలి, తద్వారా ప్రయోజనాలను అందుకోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనల ప్రభావాల రీత్యా ద్వితీయ వివాహానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు, అపోహలు, అభద్రత భావము, భయము, బాధతో కొన్ని విషయాలను ఆమోదించలేక కొన్నాళ్లుగా ఇవి అలానే ఉండిపోవడము, పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులుగా ఉంటాయి. అయిన వాళ్ళు సహకరిస్తున్నప్పుడు కొన్ని కీలకమైనటువంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ద్వితీయ వివాహం చేసుకునే ముందు మొదట ఒకసారి జాతకాన్ని పరిశీలించుకొని తగినటువంటి జాగ్రత్త చర్యలు, పరిష్కారాలు మనం చేసుకున్నట్లయితే రెండోసారి చేసుకోబోయే వివాహానికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. ముందుగానే మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. గణపతి దేవాలయంలో గరికతో స్వామివారికి పూజించండి. ఆరోగ్య నిమిత్తం ఎదురవుతున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మంచి వైద్యుడు, మంచి వైద్యము లభిస్తుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఆరవళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి, వారాహీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల సలహాలు సూచనల మేరకు నూతన ఆలోచనలు, ప్రణాళికలను వేయగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం అభద్రతా భావాన్ని, భయాన్ని కలిగి ఉంటారు. కొన్ని చేయకపోతేనే మేలేము, ఇంతకుముందు చేశాము, దెబ్బతిన్నాము, మళ్ళీ ఈ రోజున
మళ్ళీ ఆ ఆలోచనలు ఎందుకు, వీటన్నిటికీ దూరంగా ఉంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు తికమకపరచడము, ఈ రకమైనటువంటి సమస్యల నుండి స్నేహితుల ద్వారా మంచి సలహాలు సూచనలు తీసుకొని ముందడుగు వేయగలుగుతారు. వ్యాపార నిమిత్తం ఆలోచనలలో మార్పులు తీసుకురావటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఆహార పద్ధతులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కావచ్చు, తరచుగా మారటము, అకాలంగా తినటము, నిద్రాహారాలు, ఈ రకమైనటువంటి పరిస్థితులు మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నప్పటికీ వాటంతట అవే జరిగిపోతూ ఉండటం అనేది మీకు అనారోగ్యాలకు కారణమయ్యే అంశంగా పరిణమిస్తుంది. మంచిగా ఉండాలి, మంచి అలవాట్లు పదార్థాలు తీసుకోవాలి, టైంకు పడుకోవాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించి కొంతమందితో కలుస్తారు, వాళ్ళ ద్వారా కొన్ని రికమెండేషన్లు సిఫార్సులు చేయించడం, పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలను నిర్ణయాలను వెనువెంటనే తీసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది, మంచి లాభాలను అందుకోగలుగుతారు. వాణిజ్య ప్రకటనల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనుకూలమైనటువంటి మార్పుల్ని సంపాదించుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. సన్మానాలు, సభలు, ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఆలోచనలు, ఈ రకమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు. మీకెంతగానో ఇష్టమైనటువంటి వ్యక్తిని కలిసే అవకాశం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు స్నేహాలకి కారణమవుతుంది. దూర ప్రాంతాల్లో నుండి మనవారు మన కోసం ఒక మంచి సంబంధాన్ని తీసుకురావటం, దీనిని అంగీకరించాలా లేదా అన్న నేపథ్యంలో ఆలోచనలు, కుటుంబ సమేతంగా దీర్ఘంగా ఆలోచించడము, చర్చలు అనేవి సంభవిస్తాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. నూతన గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆఖరి నిమిషంలో బ్యాంకు లోన్ రాలేకపోవడం అనేది గమనించుకోదగినటువంటి అంశము. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 10. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు రామాలయంలో స్వామివారికి నాగసింధూరంతో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగం లేక ఎన్నో రకాల ప్రయత్నాలు విఫలమైనప్పుడు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు, మంచి ఉద్యోగాన్ని దక్కించుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఆరవళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది, జనాకర్షణ ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో, గురువు కలయిక, చదువుల నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు అనుకూలంగా మారతాయి. విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పులని తీసుకురాగలుగుతారు. ఇంతకుముందు ప్రయత్నించాము, రాలేదు, ఇప్పుడు కూడా వస్తుందో రాదో, కొద్దిగలో మనకు కాక వేరే వారికి అవకాశం వెళ్ళిపోయేటట్టుందే అన్న రకమైనటువంటి పరిస్థితుల్లో చిన్నపాటి ఆలోచనలు మీకెంతగానో ప్రయోజనాలను దక్కిస్తాయి. అనుకున్న విధంగా మంచి ఉద్యోగాన్ని దక్కించుకోగలుగుతారు. మంచి వాక్చాతుర్యాన్ని, స్పష్టమైనటువంటి అభిప్రాయాలను తెలియజేయగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలలో స్వల్పమైనటువంటి తొందరపాటు ద్వారా నష్టం ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కొన్ని నూతన బాధ్యతలను స్వీకరించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఉద్యోగరీత్యా బదిలీ సూచనలు కనిపిస్తున్నాయి. వీటిని మీ స్వార్థానికి ఉపయోగించుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అయిన వాళ్ళతో కలుస్తున్నాము, ఎప్పుడు చూసినా గొడవలే, ఎన్నిసార్లు ఎంత సహాయం చేసినప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తే. పోనీలే, ఇది ఇచ్చావు కదా, మేము సర్దుకుంటాము, సంతోషంగా ఉంటాము అన్న ఆలోచనలు కానీ మాటలు కానీ, వాళ్ళ ముఖంలో ఆనందం కానీ
ఏమాత్రం కనిపించవు. కొంతకాలం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతే అయినా మనసు బాగుంటుందేమో, జీవితంలో పురోగతి సంపాదించగలుగుతానేమో అన్న ఆలోచనల కొద్దీ మీరే బదిలీ కోసం ప్రయత్నం చేయడం, ఆ యొక్క శుభవార్తను వినే విధంగా అవకాశాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, ముహూర్తాలు, డేట్లు, ప్రయాణానికి సంబంధించినటువంటి డేట్లు ఖరారు చేసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకోగలుగుతారు. విద్య, వైద్య విద్యలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ప్రస్తుత పరిస్థితుల రీత్యా పని ఒత్తిడి పెరగటము, ఇతరితర అంశాలతో చికాకు పడటమే తప్పించి లాభాలకు కానీ ప్రయోజనాలకు కానీ వచ్చినటువంటి నష్టం మాత్రం ఏమీ ఉండదు. గతించిపోయిన వారి జ్ఞాపకాలతో కాస్తంత మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఉండవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని కొంతకాలం అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది. ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్న వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాహు మహర్దశ కానీ రాహు అంతర్దశ కానీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క కలిసి ప్రయాణం చేయడము, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అపశృతులు తరచుగా చోటు చేసుకోవడము, చిన్న చిన్న ప్రమాదాలు జరగటము, అవస్థపడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడబోతున్నాయి. వస్తున్న ఆదాయానికి తగినటువంటి ఖర్చులు ఎదురుగా ఉండటము, వీటిని మనం అధిగమించలేనటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడటం మానసికంగాను శారీరకంగాను చాలా ఒత్తిడి కలిగిస్తున్నటువంటి అంశంగా మారుతుంది. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 10 రెట్లు కష్టపడైనా ఇంకాస్త ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కొత్తగా ట్యూషన్లు మొదలుపెట్టడము, కోచింగ్ సెంటర్లలో పార్ట్ టైం జాబులకు జాయిన్ అవటం, ఈ రకమైనటువంటి ఆలోచనలు అనుకూలంగా మారతాయి. ఐటీ ప్రొఫెషన్లో ఉన్నవారికి కూడా టెంపరరీ జాబ్స్, పార్ట్ టైం జాబులు చేపట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్న ఉద్యోగం ఉన్నది, కానీ దాంతో వస్తున్న ఆదాయం సరిపోవటం లేదు. ఏదో ఒక విధంగా కష్టపడదాము, వచ్చిన అవకాశాలను దక్కించుకోవాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సంతానానికి సంబంధించి కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. అది ఆ ధనం దాచింది ఒక పర్పస్ కోసం అయితే అది ఈ రోజున ఇంకొక పర్పస్ కోసం ఉపయోగపడుతుందన్న అంశంగా మారుతుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. చదువుల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీకున్నటువంటి ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. వీటి ద్వారా మీకు కలిగే నష్టం మాత్రం ఏమీ ఉండదు. దూర ప్రాంత ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో, ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. బయట జరుగుతున్నటువంటి ఇతరితర అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. అవి ఇంట్లో జరగకుండా ఉండటానికి కుటుంబ ఐక్యత కోసం ప్రతి ఒక్కరికి మంచి మాట చెప్పడము, మంచిగా నడుచుకోమని తరచుగా సలహాలు ఇవ్వటం అనేది సంభవిస్తుంది. మంత్ర ఉపదేశం తీసుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు, ఆ సౌకర్యం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాటిని సార్థకత చేసుకోగలిగితే అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో ఏర్పడతాయి. ఏదో బిజీగా ఉంటున్నాము, ఎప్పుడు ఉద్యోగం అని వ్యాపారం అని ఇవన్నీ సగటు అందరికీ ఉండేవే. కానీ దీని నుండి మనకు ఒక గ్రోత్ అనేది ఉండాలి. మనంతటా మనం ఎదగాలి. యోగా, సూర్య నమస్కారాలు లేదా మంత్ర ఉపదేశం తీసుకొని
స్పిరిచువల్ గ్రోత్ పెంచుకోగలిగితే మంచి విషయాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. శరీరం సహకరించిన వారు 11 సూర్య నమస్కారాలు స్నానం ఆచరించిన తర్వాత ఖచ్చితంగా చెయ్యండి. తద్వారా రవిగ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఒకవేళ శరీరం సహకరించలేక చేయలేని వారైతే కనుక నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో మహాలక్ష్మీదేవికి దుర్గాదేవికి కుంకుమార్చన జరిపించండి. అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. సహోదర సహోదరి వర్గంతో ఒక మంచి అభిప్రాయాన్ని కుదుర్చుకోగలుగుతారు. నా వంతింత నీ వంతింత ఈ రకమైనటువంటి వంతులు వేసుకొని మరి చెల్లింపులు చెల్లించుకొని రుణబాధల నుండి బయటపడడానికి మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వాటిని ఎంత కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా మనం నెరవేర్చాలి, మనం మాటకి కట్టుబడి ఉండాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఎట్టకేలకు ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్య నుండి బయటపడగలుగుతారు. శుభవార్తను వినగలుగుతారు. శిరోవేదన, కీళ్ల నొప్పులతో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. తరచూ ఏదో ఒక అనారోగ్యం రావటం, ఆ మూలంగా ధనం ఖర్చు అవటం, ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి శాశ్వత పరిష్కారం కోసం వెంపర్లాడే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు, అంశాలు అనుకూలంగా మారతాయి. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి, సివిల్ కాంట్రాక్ట్ వర్క్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి పెంచే విధంగా ప్రభుత్వాల తరపు నుంచి కొన్ని హామీలు రావటం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు అనుకూలంగా పరిణమించడం, శుభవార్తలను వినగలుగుతారు. ఆహార నియమాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం. తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉపశమనం లేక అవస్థపడుతున్న వారైతే 18 చెట్లను ఎక్కడైనా నాటే ప్రయత్నం చెయ్యండి. తద్వారా ఆరోగ్య విషయంలో కొద్దిపాటి మంచి వార్తలను వినగలుగుతారు. తీసుకునే ఔషధం ఒంటికి పట్టి నిలకడగా ఆరోగ్యం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు, మీ యొక్క ఫీల్డ్లో నిపుణులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ యొక్క మానసిక ధైర్యానికి, సంతోషానికి ఇది ఎంతగానో కారణమవుతుంది. ఒకానొక పరిస్థితిలో మనకేమీ లేవు, మనకేమీ చేత కాదు, మనం ఇంతటితో ఈ జీవితం అయిపోయింది అన్న దగ్గర నుండి మళ్ళీ జీవితంలో మార్పులు రావటం, చిగురించడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు బయట జరుగుతున్నటువంటి మార్పులకి కారణంగా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. వ్యాపార అభివృద్ధి దిశలో ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలను రూపుదిద్దే ప్రయత్నంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆహార నియమాల విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో ఖచ్చితమైనటువంటి మార్పులు తీసుకునండి. మన జీవితంలో మన చెప్పు చేతల్లో ఉండేవి రెండే రెండు అంశాలు. ఒకటి మన మాట, రెండు మన ఆహారం. వాటిని మనం కంట్రోల్లో ఉంచి ఒక పద్ధతి ప్రకారం ఉంచగలిగితేనే మన శరీరం బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదంటే అది తినటము, ఏదంటే అది మాట్లాడటము, ఈ రకమైనటువంటి ప్రవర్తనతో ఏమీ బొరగదన్న విషయం మనకు ఆల్రెడీ అవగాహన ఉన్నది కదా. ఇది కాస్తంత గ్రహించి మెలగండి. పిల్లలకు కూడా మంచి చెడులు చెప్పడానికి కాస్తంత టైం కేటాయించండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 11. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. శరీరం సహకరించిన వాళ్ళు 11 సూర్య నమస్కారాలను స్నానం ఆచరించిన తర్వాత ప్రతిరోజు చెయ్యండి. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. రామాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ బొట్టును ధరించండి. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కాలక్షేపం చేసే విధంగా కొన్ని నూతన శుభకార్యాలు, ప్రస్తావనలు మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతాయి. ఎంతగానో ఒత్తిడికి గురవుతున్నటువంటి విషయాలలో, సందర్భాలలో ఈ రకమైనటువంటి రిలాక్సేషను, బ్రేకు ఎంతగానో అవసరమని మీరు భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వెకేషన్లు, విహారయాత్రలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కుటుంబ సమేతంగా కొన్ని కీలక నిర్ణయాలను వెనువెంటనే అమలుపరచగలుగుతారు. ఇంప్లిమెంట్ చేసి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వాస్తవిక పరిస్థితుల్లో బయట జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి తగినటువంటి విధానంగా మీ యొక్క పోరాటాలు, మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు, సంఘసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనటం, సభా సమావేశాలలో మీరు ఏదైతే తెలియజేయదలుచుకున్నారో అది సుస్పష్టంగా ముక్కుసూటిగా తెలియజేయటం, ఈ రకమైనటువంటి మార్పులు మీలో ఎన్నో వస్తాయి. అవన్నీ కూడా ఉపయోగపడడానికి మీ వ్యక్తిగతంగాను మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. వ్యాపార ఒప్పందాల నిమిత్తం నూతన ఆలోచనలు ఉపయోగపడకపోవచ్చు. చేస్తున్నటువంటి మార్పులలో స్వయంకృతాపరాధాలు, తప్పులు ఎక్కువగా దొర్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడో పెట్టినటువంటి అప్లికేషను ఇప్పటికొచ్చి దాని గురించి ఊసే ఉండదు. ఏమైనా అంటే ఇదిగో అదుగో అనేటువంటి అధికారులే టెక్నికల్ ఇష్యూస్తో, ఈ రకమైనటువంటి సమస్యలతో మీకు రావాల్సినటువంటి అప్లికేషన్లు ఆమోద ముద్రతో కావచ్చు, ఇవన్నీ ఇంకాస్త ఆలస్యం అవటము నష్టానికి కారణమయ్యే అంశంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. భూములు ఆల్రెడీ అమ్మకానికి ఉన్నట్లయితే ఈ మధ్యకాలంలోనే వాటిని అమ్మివేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తరచుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన స్నేహాలు, పరిచయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. విజయ ప్రాప్తి ఏర్పడుతుంది. మెడలో శక్తి డాలర్ని ధరించండి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఆరవళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అంతంతపు మాత్రం ఫలితాలే ఏర్పడబోతున్నాయి. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, మంచి స్ఫూర్తి కలిగి ఉంటారు. కానీ వీటికి మాత్రం ఆమోద ముద్ర మాత్రం దక్కకపోవచ్చు. అయిన వాళ్ళతో కలహాలు, మనం చెప్పిన సలహాలు సూచనలు మేరకు వెళితే మంచి ఆదాయం వస్తుంది, లాభాలు వస్తాయి, అన్ని విధాలుగా కుటుంబ పురోగతి ఏర్పడుతుంది. కానీ అంగీకరిస్తే ఎక్కడ మీరు బాగుపడిపోతారో లేదా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందో అన్నట్టుగా కొంతమంది చేసే కుట్రలు కుతంత్రాలు మీకు అన్నీ తెలిసినప్పటికీ, గ్రహించుకున్నప్పటికీ ఏమీ మాట్లాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సొంత నిర్ణయాలకి, సొంత ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వండి. వెనువెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇతరితర అంశాల గురించి మనం పక్కన పెడదాము. మన వ్యక్తిగత అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిద్దాము. మనం ఒక్కళ్ళని డెవలప్ అయితే చాలు, మన ఇంట్లో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. రుణరూపేణ తీసుకున్న ధనాన్ని చెల్లించే ఆలోచనలు, ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తరచుగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. శివాభిషేకం జరిపించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి మనస్పర్ధలు, రకరకాలైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలామంది జాతకాల్లో మనం చూసినప్పుడు పరిస్థితి బాలేదమ్మా, జాగ్రత్తలు తీసుకోండి అంటే మరేం పర్వాలేదండి, ఆయన ఒక రూమ్లో నేను ఒక రూమ్లో ఉంటున్నాము,
ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది అని అంటున్నారు. ఇది ఏం బాగుంది అనేది నాకైతే అర్థం కాలేదు, మీకన్నా అర్థమవుతుందనేమోనని చెప్పాను. కొంతమంది ఈ రకమైనటువంటి పిచ్చి తెలివితేటలు ఆలోచనలు చేస్తున్నారు. వీటికి అసలు అవసరం ఏమీ లేదు. నిజంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లయితే పెద్దల్ని సంప్రదించండి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. ఆ రకమైనటువంటి పరిష్కారాలతో మీ జీవితం బాగుంటుంది. చిరగదిలో ఉండి మేము బాగున్నాము, అంతా బాగానే ఉందని ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు, వాళ్ళే పిచ్చితనంతో ప్రవర్తిస్తున్నారు అన్న వాస్తవాలను గ్రహించుకోలేకపోతున్నారు. ఇవి చాలా సున్నితమైనటువంటి అంశాలమ్మ. పెద్దవాళ్ళు చొరవ తీసుకొని మాట్లాడేటప్పుడు కూడా దయచేసి మంచి మంచి పదాలను మాత్రమే ఉపయోగించండి. ఏదో బరువు పెరగాలని, మీ యొక్క పరపతి పెరగాలని పెద్ద పెద్ద ప్రయోగాలు, పెద్ద పెద్ద పదప్రయోగాలు చేసి పిల్లల్ని విడగొట్టే ప్రయత్నం ఏమీ చేయొద్దు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆదాయ వ్యయాల విషయంలో ఖచ్చితమైనటువంటి నిలకడ ఉండాలి. మంచి నిర్ణయాలను మాత్రమే తీసుకోండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. గోసేవ కార్యక్రమాలు విశేషమైన ఫలితాలను అందిస్తాయి. మానసిక ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. వివిధ రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నట్లయితే ఈ ఆషాఢ మాసంలో నవదుర్గా పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. అమ్మవారి అనుగ్రహంతో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.